ఇక దేశంలోనే గొప్ప లిక్కర్ పాలసీ ఏపీలోనే ఉంది అంటున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. అంతేకాదు మద్యం రేట్లు తగ్గించే దానిపై కూడా కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ పాలసీతో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగింది అని చెప్తున్నారు కొల్లు రవీంద్ర. లిక్కర్ పాలసీపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ నడిచింది. టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఆరోపించారు. దేశంలోనే బెస్ట్ లిక్కర్ పాలసీ ఏపీలోనే ఉంది అన్నారు మంత్రి కొల్లు. వైసీపీ హయాంలో 18,000 కోట్ల దోపిడీ జరిగిందన్న కొల్లు మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో మద్యం రేట్లు తక్కువ ఉన్నాయంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక లిక్కర్ దోపిడీపై సిఐడి విచారణ జరిపిస్తామంటున్నారు మంత్రి కొల్లు. 30,000 అప్లికేషన్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందన్న దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ ఆఫీసుల్లో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయడం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడా రాలేదని చెప్ప